హాయ్ హలో వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. నెయిల్ ఆర్ట్ అనేది చేతులకు అందాన్ని ఇచ్చే అద్భుతమైన కళ అనడంలో సందేహం లేదు. కానీ నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్లే దీనివల్ల అందంతో పాటు కొన్ని ఆరోగ్య ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. నెయిల్ ఆర్ట్ వల్ల చేతులకు కొత్త కళ వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చక్కగా డిజైన్ చేసిన గోళ్ళు చేతులను ఆకర్షణీయంగా మార్చి మన లుక్కి కొత్త హంగులద్దుతాయి. అంతేకాదు వివిధ రంగులు, స్టోన్స్, గ్లిట్టర్స్తో మన వ్యక్తిత్వాన్ని లేదా మూడ్ని గోళ్ల ద్వారా వ్యక్తపరచవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే కొన్ని రకాల పాలిష్లు గోళ్లు త్వరగా విరిగిపోకుండా తాత్కాలికంగా రక్షణ ఇస్తాయి. వివిధ రసాయనాలు, పద్ధతుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. జెల్ నెయిల్ ఆర్ట్ వేసినప్పుడు పాలిష్ త్వరగా ఆరడానికి యూవీ ల్యాంప్స్ ఉపయోగిస్తారు. వీటి నుండి వచ్చే కిరణాల వల్ల చేతుల చర్మంపై ముడతలు రావడం, నల్లబడటం మరియు దీర్ఘకాలంలో స్కిన్ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ గోళ్లను అతికించడానికి వాడే గ్లూ, అలాగే వాటిని తొలగించడానికి వాడే అసిటోన్ వల్ల సహజంగా గోళ్లు పలచబడి పొడిబారి విరిగిపోతాయి. నెయిల్ ఆర్ట్ చేసేటప్పుడు గోటి చుట్టూ ఉండే చర్మాన్ని కట్ చేయటం వల్ల బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కొన్ని చౌకబారు నెయిల్ పాలిష్లలో ఫార్మాల్డిహైడ్, టోలుయిన్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. ఇవి గోళ్లను దెబ్బతీస్తాయి. అందుకే మనం సురక్షితంగా నెయిల్ ఆర్ట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జెల్ నెయిల్స్ చేయించుకునే ముందు గోళ్లకు కాకుండా చేతులకు మంచి సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవచ్చు. నిరంతరం నెయిల్ ఆర్ట్ చేసుకోకుండా నెయిల్ ఆర్ట్ తీసేసిన తర్వాత మన సహజమైన గోళ్లకు కనీసం 1 నుండి 2 వారాల పాటు గ్యాప్ ఇవ్వాలి. క్యూటికల్స్ కట్ చేయొద్దు. నెయిల్ సెలూన్కి వెళ్ళినప్పుడు గోటి చుట్టూ ఉండే చర్మాన్ని కట్ చేయవద్దని, కేవలం వెనక్కి నెట్టమని చెప్పాలి. ఇందుకోసం పరిశుభ్రత పాటించే సర్టిఫైడ్ టూల్స్ వాడే మంచి సెలూన్కే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, నెయిల్ ఆర్ట్ అనేది పరిమితిలో ఉంటే ఖచ్చితంగా అందమే, కానీ అతిగా చేస్తే మాత్రం అది ప్రమాదంగా మారే అవకాశం ఉందనే విషయం గమనించి ఇక నుంచైనా జాగ్రత్త పడండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.